ప్రస్తుతం మనం ఆరోగ్య డైట్ కిచెన్ దగ్గర, అలాగే మనతో పాటు ఉన్నారు ఫౌండర్ చైర్మన్ లక్ష్మణ గారు, ఇంకా రంజిత్. మనందరికీ తెలుసు రంజిత్ దాదాపు 158 కేజీలు ఉండేవాడు, ప్రజెంట్ 132 కేజీలకు వచ్చేసాడు. మధ్యలో అయితే అతను కంప్లీట్గా అసలు లిక్విడ్ డైటే చేశాడు. ఆ తర్వాత ఒకరోజు మనమే ఫుడ్ స్టార్ట్ చేయించాం, ఎందుకంటే లిక్విడ్ డైట్ ఎక్కువ రోజులు చేయడం మంచిది కాదు అని చెప్పేసి లక్ష్మణ్ గారు ఫుడ్ మళ్ళీ అరేంజ్ చేశారు అతనికి. అది కూడా ప్రాపర్గా కరెక్ట్ అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే హెల్త్కు మంచిదో అవన్నీ ఇస్తూ అతన్ని ఇప్పుడు ఆరోగ్యంగా తగ్గిస్తూ వస్తున్నారు బ్రహ్మారోగ్య డైట్. ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే రంజిత్. నమస్తే పెట్టవా? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. ఎలా ఉంది రంజిత్ హెల్త్ ఇప్పుడు? ఫ్రీగా ఉన్నది మేడం. ఫ్రీగా ఉందా? ఓకే. అదే లూజ్ అయిపోయింది షర్ట్. ఏంటిది ఇంత లూజ్ అయిపోయింది? షర్ట్స్ అన్ని లూజ్ అయిపోయాయి. మరి కొనుక్కోవచ్చు కదా కొత్తవి. అదేమంటాడంటే బెంగళూరులో కొనుక్కుంటాను అంటున్నాడు. ఎందుకలా? ఆయనకు అక్కడ సెట్ అవుతుంది, ఇక్కడ సెట్ అవ్వదు. ఇక్కడ సెట్ అవ్వవా? అంటే తిను బేసికల్ గా అక్కడే కదా, బెంగళూరు అబ్బాయి కదా. ఇక్కడ కూడా మంచి ఉన్నాయి హైదరాబాద్ లో, మంచి డ్రెస్సులు ఉన్నాయి. వెళ్దాం మేడం. దగ్గర లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసి మళ్ళీ నార్మల్ సాలిడ్కి వచ్చారు కదా. సాలిడ్ డైట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 12-13 కేజీస్ వరకు తగ్గినట్టు ఉంది కదా. ఎంతో కాలం కూడా అవ్వలేదేమో. లేదు మేడం, ఒక 20-25 డేస్ అవుతుంది. అదే 20-25 డేస్ అయింది. ఇప్పుడు ఓకేనా? అంతా నాన్ వెజ్ పెడుతున్నారా లక్ష్మణ్ గారు? అప్పుడు నాన్ వెజ్ పెట్టట్లేదని చెప్పి కంప్లైంట్. నాన్ వెజ్ పెట్టట్లేదు అంటే అప్పుడే లిక్విడ్ డైట్ నుంచి బయట వచ్చాను. ఇప్పుడు పెట్టట్లేదా? పెడుతున్నారా? తింటున్నాను. ఏంటండి డౌట్ గా చెప్తున్నాడు? లేదా అంటే తింటున్నాడు అంటే కొంచెం తింటే కడుపు నిండిపోతుంది. తినలేకపోతున్నాడా? అంటే సరిపోతుంది బాడీకి. ఆల్రెడీ లోపల ఉంది కదమ్మా. ఎన్ని రోజులు అయింది తను వచ్చి మన దగ్గరికి? ఇప్పుడు 45 డేస్ ఎంత అవుతుంది? 50 అవుతుందా? 50 రోజులు అయింది. 50 రోజులు అయింది. ఇంకెన్ని రోజులు ఉంటారు? ఉంటాను నేను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? నాతోనే మొత్తం 70 కేజీలు వచ్చేంత వరకు నా దగ్గర ఉంటాడు. అంతేనా? టార్గెట్ 70? 70. అది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నడుస్తున్నాయి కదా, టార్గెట్లు ఇచ్చినట్టు మీ టార్గెట్ 70. ఎన్ని రోజుల్లో కొట్టేస్తారు 70? ఆడిష్టం ఆడిష్టం. నేను వండి పెట్టేస్తాను, ఇష్టం ఉంటే తింటాడు, లేదంటే ఏదో కొంచెం కెలికేసి వదిలేస్తాడా? ఎందుకంటే ఆకలి చచ్చిపోయింది. మెయిన్ ఏంటంటే ఆకలి చచ్చిపోయింది. ఎప్పుడైతే తగ్గింది ఇంత సంచి ఇలా దగ్గరికి వచ్చింది. ఆ సంచిలో ఏం పట్టట్లేదు. ఇప్పుడు ఇదివరకు ఏది పడితే అది వెళ్ళిపోయి సాగిపోయింది కదా రంజిత్. తిని సాగిపోయింది. ఎలా చెప్తున్నాడో, తిని సాగిపోయిందంట. ఇప్పుడంతా ఓకేనా? మంచిగా ఉందా? మంచిగా ఉంది. నడవడం అంతా కొంచెం అంత ముందు నడవడం ఇబ్బందిగా ఉంది మేడం అని చెప్పినట్టు గుర్తు నాకు. ఇప్పుడంతా ఫైనా? ఓకే. ఏంటండి ఎలా తగ్గించారు రంజిత్ని? అమ్మ ఇష్టంగా ఏదైనా సరే, ఇప్పుడు మట్టిని పట్టుకుని బంగారం అంటే తదాస్తు అంటే బంగారం అయిపోతుందని కాదండి, ఆ భూమి వాల్యూ బంగారం రేటు కంటే ఎక్కువ అవుతుంది. అలాగే ఇది ఏం చేస్తున్నాడంటే ఇష్టంగా తింటున్నాడండి. కొంతమంది అయిష్టంగా ఎలా కెలుగుతూ ఉంటారు, వాళ్ళు తగ్గరండి. మనం వండింది ఒక మహాప్రసాదం అనుకుని, ఎందుకంటే మేము పాజిటివ్గా వండుతాం. నా సొంత పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని ఎంతో కష్టపడి 3ంటికి లేచి రాత్రి కోసిన కానించి, ప్యాకింగ్ చేసిన కానించి, కొత్తగా వీళ్ళకి ఎలా సృష్టించాలి ఫుడ్ అని నాకు వ్యసనం అయిపోయింది. రకరకాల ప్రయోగాలు చేసి అవన్నీ ఇష్టంగా తిన్నారనుకో. నాకు తెలిసి హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, చెఫ్లు కూడా సరిపోరు మీ ముందు. లేదు, వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చారండి నా దగ్గరికి. వచ్చారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బజ్జీలు ఉంటాయి, అవి రియల్ బజ్జీలు కావు. బిర్యానీ ఉంటది, అది రియల్ బిర్యానీ కాదు. వచ్చాడండి, అంత వెరైటీగా ఉంటాయి. బెంగళూరు నుంచి వచ్చాడు చెఫ్. బజ్జీ అన్నాను, సీరియస్గా శనగపిండి వేసేస్తున్నాడు, లేకంటే అన్నాను. అది ఎలాగా బజ్జీ ఎట్లా వేస్తారు? అలాగా సార్, నేను ఇచ్చాను పిండి, ఇదే అన్నాను. ఇది శనగపిండి కదా అన్నాడు. కాదు, చూసుకో ఒకసారి అన్నాను. శనగపిండి కాదుగా సార్. నిజమే సార్, ఎలాగా అన్నారు. మరి అదెందుకు నీకు? అదే ఆరోగ్య డైట్. అదే పోనీ KFC చికెన్ ఉంది కదా, అది చేసి పెట్టాను. మామూలు మైదా అయ్యాను, అది ఏం లేకుండా చేయన్నాను. టెస్టులు పెడతానండి నేను. ఎట్లా కొంచెం కూడా మన డైట్ మీద అవగాహన లేదండి. నేనేం చేస్తానంటే చెఫర్ను పెట్టట్లేదండి. కొత్తగా నాటుగా పల్లెటూరులో వంటలు చేస్తారు చూసాను, వాళ్ళని టార్గెట్ పెడుతున్నాను, లేడీస్ని కానీ జెంట్స్ని కానీ. వాళ్ళకి నేను తయారు చేసి ఇస్తున్నాను, వాళ్ళు వీళ్ళకి ఇది ఎంత అనవసరం, మా సార్ పిండి ఇచ్చారు అదే చెప్పనుకోండి, ఏం గెలిపారు ఏంటంటే పని మానేసి దాని మీద ప్రయోగం ఎక్కువ చేస్తాడు. అందుకని చెప్పేసి నేను చెప్పలను ఎవరిని పెట్టట్లేదు. పల్లెటూరు నుంచి తీసుకొచ్చినండి, వాళ్ళు నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి పిండి కలిపి వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు వేస్తున్నారు అంతే. నాకు ఏంటని అన్నాడు ఎవరు, వాళ్ళకి కావాల్సింది నేను ఇస్తున్నాను.
అలాగే అయితేనే ఎలా ఆరోగ్య వేయాలో చెప్తారు మీరు. అది లేదా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆరోగ్య డైట్. అందుకనే నేను అలాంటి వాళ్ళని నమ్ముకుంటున్నాను అనమాట. ఇంకా కేఎఫ్సీ అన్నారు, అట్లాంటిది ఆరోగ్య డైట్ ఫ్రైడ్ చికెన్ లాగా ఏఎఫ్సీ కూడా స్టార్ట్ చేయరాదా? చేద్దాం రాణి గారు, త్వరలో అది ఒక నెల Stalls టైం కూడా ఇస్తే start ఒక చేస్తే నెల అంటే బయట కూడా ఇవన్నీ కూడా ప్రయోగ దశలో ఉన్నాయమ్మా. ఫైనల్ చేస్తున్నాను. ఓకే. మీరు అన్నారు ఇది బాగుంటుంది, ఈ కాఫీ బాగుంటుంది, నెక్స్ట్ ఏమో పిజ్జా బాగుంటుంది, ఇలాగా ఒక 10 ఐటమ్స్ పెట్టుకున్నాం పెట్టి మంచిగా స్టోర్ పెడితే అండి, అదే ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తింటే అంటే ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య డైట్ దగ్గరికి రానక్కర్లేదు, రావక్కర్లేదు. మనమే దగ్గరికి వెళ్ళి మనకు నచ్చింది కొనుక్కొని తినచ్చు కదా. అలాగే చేద్దాం. దానికోసం అంటున్నాను. లేదు ఆలోచించండి ఆ దిశగా. లేదు మీకు వచ్చింది ఆల్రెడీ. చేద్దామండి. ఏప్రిల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక 2-3 హైదరాబాద్లోనే 2-3 స్టోర్ స్టార్ట్ చేద్దామండి. చేద్దాం, బాగుంటది. ఏంటి రంజిత్ చెప్పండి. ఎప్పటికి మరి 70 కొడతారు? ఇంకొక 7 months ఇక్కడే ఉంటారా అప్పటి వరకు? ఇక్కడే ఉంది. ఫేస్ లో కూడా గ్లో వచ్చిందండి తనకి. లాస్ట్ టైం నేను వచ్చింది. చూసినప్పటికీ ఇప్పటికి. తర్వాత నేను తినది పిక్ కూడా నాకు బాగా గుర్తుంది. ఇంత లావునుంది ఫేస్, అందులో ఉండేదండి. ఇలా ఇట్లా భయంకరంగా ఉంది ఫేస్. అవునండి. బట్ చాలా చేంజ్ వచ్చింది. ఏం వచ్చింది, నవ్వుతున్నాడు. అప్పుడు నవ్వు కనిపించేది కదండి. తెలిసేది కాదేమో. ఇప్పుడు ఇలా అంటూనే ఇంత నవ్వు వస్తుంది, కేజీలు నవ్వు వచ్చేస్తుందండి వీడికి. అంతేనా రంజిత్? నవ్వు ఒకసారి. అయ్యో ఇంకా మీకు సొంత కొడుకు లెక్క అయినట్టు లేదండి. అందరూ. నాకు డ్రైవింగ్ ఈడే సిటీలోని డ్రైవ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు కూడా ఇలా చూసి ఇలా చేయగలుగుతున్నారు. వీడికి ఫ్యాన్స్ మళ్ళీ ఇడుతూ సెల్ఫీలు. సిగ్గుపడిపోతున్నాడు చెప్తుంటే. నిన్న అనుకుంటాను ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు నిన్న. ఏంటిది రంజిత్? వచ్చే పోలీసు వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఎవరు అయిపోయిందిరా వాళ్ళకి కేసు వేసేస్తాడు మన మీద అని అనుకున్నాను నేను. ఆ పోలీసు ఇలా చేయగలుగుతున్నాడు, బాగా పని చేస్తుండ్రు. అదే నువ్వు బెంగళూరులోనే కాదు ఫాలో అవ్వాల్సిన, హైదరాబాద్ లో కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అవునా? ఒక ఇన్నోవాడు అడ్డొచ్చేసాడండి. నేను కూర్చున్నాను, డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఇంక పని చేస్తే అని చెప్పేసి నన్ను లాగించాడు. ఎదురుగా మన తెలుసున్న వాళ్ళండి, వాళ్ళందరూ డైట్లు చేసిన వాళ్ళే. మనకి ఇక్కడ గచ్చిబౌలి ఏఎస్సీ వాళ్ళందరూ అనమాట. చెయ్యి ఊపేస్తున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అవ్వరాదు, బెంగళూరు ఎందుకు? అవును. సరే మరి, ఆల్ ది వెరీ బెస్ట్ రంజిత్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి లక్ష్మణ గారు. ఇంకా కొత్త అన్ని తీసుకురావాలి మీరు. అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే దిశగా ఆరోగ్య డైట్ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.